ఇస్కరేతు యూదా యేసు ప్రభును అమ్ముకున్నాడు. 30 వెండి రూపాయలకు అమ్ముకుంటే అతనికి మనశ్శాంతి లేక అతడు పోయి ఉరేసుకొని ఆ తాడు చీగిపోయి ఉండడం ద్వారా అది తెగి కింద పడి, కింద రౌతులు ఉన్నాయి కాబట్టి పేగులు పొట్ట పగిలి పేగులు బయటికి వెళ్ళి చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అతడు చచ్చిపోతే అట్టనే వస్తారా, వాడిని తీసుకుపోయి పాతి పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన చనిపోక మునుపు చచ్చిపోయిన అనేక పరిశుద్ధుల శరీరాలు లేచినాయట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన పాతాళం పోయి ఆయన చావుకు ముందుగా చనిపోయిన ఇస్కరేతు యూదా ఆత్మ కూడా పాతాళంలో ఉంటే తీసుకొని వచ్చిందట. వచ్చి వాళ్ళు యేసుతో పాటు లేచినట.